హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇప్పుడు తెలంగాణలో ఒక పిచ్చి వాదన నడుస్తుంది. అదేమిటంటే మార్వాడి గో బ్యాక్ అంటూ తెలంగాణ వ్యాప్తంగా కొంతమంది పిచ్చి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ మార్వాడీలు మా వ్యాపారాలన్నిటినీ కొల్లగొడుతూ ఉన్నారని, వీరందరినీ తెలంగాణ నుంచి పంపించేయాలి అనే ఒక వాదనను తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఇది ఎంతటి పిచ్చి వాదన ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే, ఈ తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని అన్ని పార్టీలు దాదాపు వ్యతిరేకించాయి. దీన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రీసెంట్‌గా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇదే వ్యాఖ్యలు చేశారు. మార్వాడీలు కూడా మన వాళ్ళే, వాళ్ళను గో బ్యాక్ అనడం తప్పు అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వ్యాఖ్యానించారు. అదేవిధంగా బండి సంజయ్ అండ్ రాజా సింగ్ కూడా దీన్ని వ్యతిరేకించారు. హిందువులను విభజించే కుట్రలో జరుగుతున్న భాగంగానే ఇలా మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి అని బండి సంజయ్ అన్నారు. దీన్ని మనం ఎంత మాత్రము సపోర్ట్ చేయకూడదు, మనం దీన్ని వ్యతిరేకించాలి. ఇటువంటి ఎలిమెంట్స్ను వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కూడా బండి సంజయ్ కోరారు. అయితే ఈ పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి, కానీ కొన్ని పార్టీల వాళ్ళు అంటే కింది స్థాయి కార్యకర్తలు ఉంటారు కదా, వీళ్ళు ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లెఫ్ట్ పార్టీల నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు ఈ ప్రచారాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ఒక మంచి ప్రొఫెసర్గా పేరున్న నాగేశ్వరరావు రాజకీయ విశ్లేషకుడిగా అనేక వీడియోలు చేస్తూ ఉంటారు. ఆయన కూడా ఈ గో బ్యాక్ అనే నినాదాన్ని పూర్తిగా వ్యతిరేకించకుండా కాస్త సపోర్ట్ చేసినట్లే మాట్లాడడం మాత్రం కాస్తంత బాధాకరమైన విషయమే. సో ఈ విషయంపై నేను ఖచ్చితంగా నా అభిప్రాయాన్ని పంచుకోవాలి అనే విషయమై ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. నా ఒపీనియన్ మీకు పర్ఫెక్ట్గా చెప్తాను. ఈ ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి. మార్వాడీలను వారిపై జరుగుతున్న వ్యతిరేకతను మనందరం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనరల్గా మనం ఇప్పుడు ప్రపంచం అంతా ఒక చిన్న కుగ్రామంలా మారిపోయింది. టెక్నాలజీ వచ్చిన తర్వాత, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిన తర్వాత ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్గా ఒకప్పుడు అంటే మన పూర్వీకులు ఒక 500 ఏళ్ల క్రితం అయితే మనకు జస్ట్ ఎడ్ల బండ్లపై మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ ఉండేది. దీనివల్ల మనం జస్ట్ ఒక 30-40 కిలోమీటర్ల రేడియస్లో మాత్రమే ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండేది. కాబట్టి దీనివల్ల ప్రపంచంతో ఎక్కువగా సంబంధాలు ఉండేవి కావు. మనం నివసిస్తున్న గ్రామానికి జస్ట్ ఒక 30-40 కిలోమీటర్ల రేడియస్లోనే మన వ్యాపారం జరిగేది. మన బంధువులు, బంధుత్వాలు ఇవన్నీ కూడా 30-40 కిలోమీటర్ల రేడియస్లోనే ఉండేది. ఒకప్పుడు కాశీకి వెళ్ళామంటే తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువగా ఉండేది కాదు. కాబట్టి వెళ్ళిన వారు తిరిగి వస్తారో లేదో అనేది కూడా తెలియని పరిస్థితి ఉండేది. అంటే అంత దూరపు డిస్టెన్స్ను వెళ్ళి రావడం అనేది చాలా కష్టము అనే ఉద్దేశంలో భాగంగా ఇలా చెప్పేవాళ్ళు. అందుకే చాలామంది కాశీకి వెళ్తున్నా కాబట్టి తిరిగి వస్తానో లేదో తెలియని పరిస్థితి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే బస్సులు, రైల్వేలు, ఫ్లైట్లు ఇటువంటి వాటన్నిటి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 3-4 అవర్స్లో వెళ్ళి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రపంచం అంతా చిన్న కుగ్రామంలో మారిపోయింది. మనం ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాం, ప్రపంచంలో ఎక్కడ చూసినా మన తెలుగు వారే రాజ్యం వెళ్తున్నారు అనే విధంగా మనం చెప్పుకుంటాం. అమెరికాలో ఉద్యోగాలు చేసేవారిలో కూడా మన తెలుగు వారే చాలా ఎక్కువగా ఉన్నారు అని చాలామంది రాజకీయ నేతలు దీన్ని చాలా గొప్పగా చెప్పుకున్న పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా జస్ట్ ఏపీ అండ్ తెలంగాణలో పుట్టిన వారు ఇక్కడే కాకుండా దేశంలో అన్ని చోట్ల విస్తరించి ఉన్నారు. ఏ రాష్ట్రము అని తీసిపోలేని పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా తెలుగువారు చాలామంది నివసిస్తూనే ఉన్నారు. సో అదే విధంగానే రాజస్థాన్లో ఉన్న మార్వాడి అనే కమ్యూనిటీ కూడా ఇక్కడికి వచ్చి నివసిస్తోంది. దీన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మార్వాడి కమ్యూనిటీ మనందరికీ తెలుసు, ఎక్కువగా వ్యాపారాలు అవి చేస్తూ ఉంటారు. వీరు ఈ వ్యాపారంలో చాలా ఆరితేరిన నిష్ణాతులు. వీళ్ళు గనుక వ్యాపారం చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కమ్యూనిటీలో కాస్త ఐక్యత ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళు వ్యాపారంలో చాలా స్పీడ్గా నిలదొక్కుంటారు. వ్యాపారాలను బాగా చేసుకోగలిగిన సత్తా వీరికి ఉంది. అయితే వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు కదా, ఇక మా వ్యాపారాలను కొల్లగొడుతున్నారు అని చాలామంది భావిస్తున్నారు. ఇప్పుడున్న వ్యాపార సమాజంలో పోటీతత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. అవతలివాడు ఒక వ్యాపారాన్ని చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేస్తూ తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉన్నాడంటే అతనితో పోల్చుకుంటే నీకు వ్యాపారంపై ఉన్న నాలెడ్జ్ తక్కువగా ఉంది అని నువ్వు భావించాలి. అంతే తప్ప
అతను చాలా బాగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఇక్కడ నుంచి పంపించేసి ఆ వ్యాపారం నా చేతుల్లోకి వస్తుంది అనే చీప్ మెంటాలిటీతో ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇది అక్షరాల తప్పు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఈ మన దేశంలో పుట్టిన ఒక కంపెనీ ఎక్కడో ఆఫ్రికాలో కూడా తన కార్లను అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడో అమెరికాలో మనందరికీ తెలుసు భీమవరంలో రొయ్యల చేపలు ఇటువంటివి ఉంటాయి కదా, రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఇటువంటివి ఉంటాయి కదా. ఆ చేపల చెరువులో ఉండే చేపలను మనం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. రొయ్యలను కూడా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రీసెంట్గా ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల ఈ రొయ్యల ఎక్స్పోర్ట్పై కాస్త ప్రభావం పడింది. సో మనం ఇక్కడ పెంచుకున్న చేపలు కదా, వీటిని అమెరికాలో వాడు ఎందుకు తినాలి? వాడు కూడా దాన్ని వ్యతిరేకించి దాన్ని మన ఇండియాకి తిప్పి పంపిస్తే అప్పుడు నష్టపోయేది ఎవరు? మన ఇండియన్సే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో అంతా చిన్న కుగ్రామంలా మారిపోయిన పరిస్థితి. ఎవరు ఎవరిని వ్యతిరేకించలేని పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న చేపల చెరువును మనం అమెరికాలో అమ్ముకుంటున్నప్పుడు ఎక్కడో రాజస్థాన్లో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి వ్యాపారం పెట్టుకోవడంలో తప్పేముంది అనేది మనం ఫస్ట్ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఇండియా అనేది మన దేశం అంతా ఒకే ప్లేస్. మనకు రాష్ట్రాల వారీగా, సరిహద్దుల వారీగా కొన్ని డివిజన్స్ ఉండవచ్చు. రాజకీయ పరంగా మాత్రమే ఈ డివిజన్స్ను చూడాలి. ఏపీ తెలంగాణ విడిపోయినా కూడా ఇద్దరు కలిసి ఉండాలి అనే భావనతోనే ఉండాలి తప్ప మనది సపరేట్ రాష్ట్రం కాబట్టి ఇక నువ్వెవరో నేనెవరో మన ఇద్దరం కొట్లాడుకుంటూనే ఉందాము అంటే ఈ విధంగా థింక్ చేయడం వల్ల నష్టపోయేది ఆయా రాష్ట్రాలే. ఇప్పుడు జనరల్గా మనం చూస్తూనే ఉన్నాం, ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు స్థానికులకే ఉండాలి అనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ను చేస్తోంది. ఈ విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా స్థానికులకే మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, అది కూడా 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి అనే డిమాండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయా కంపెనీలు రాష్ట్రాన్నే వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే మన దేశంలో బిజినెస్ను కనుక లేదంటే ఏదైనా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఇటువంటి రెస్ట్రిక్షన్స్ కనుక ఉంటే ఆయా కంపెనీలు ఫస్ట్ ముందుకు రావు. దీనివల్ల నష్టపోయేది ఆయా రాష్ట్రాలే. ఉన్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు పూర్తిగా తీవ్రంగా నష్టపోయేది ఆ రాష్ట్రమే. కాబట్టి వీటిని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైనా కానీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ఇటువంటి స్లోగన్స్ను కానీ ఇటువంటి వ్యాఖ్యలు కానీ ఎవరు చేసినా కూడా దాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మన ఇండియన్ ఆధార్ కార్డు అంటే సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకునే కొన్ని కార్డులు ఉంటాయి కదా, ముఖ్యంగా మనం ఎక్కువగా ఆధార్ కార్డు యూస్ చేస్తూ ఉంటాము. సో ఇండియా మొత్తం ఒకటే అయినప్పుడు మనం జస్ట్ దాంట్లో రాష్ట్రాన్ని కూడా మెన్షన్ చేయకుండా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చేయడం వల్ల ఇటువంటి డివిజన్స్ రాకుండా చూసుకోవడానికి మరింత ఈజీగా వీలవుతుంది. మరీ కావాలి అంటే ఈ రాష్ట్రం అనే పేరు ప్రభుత్వానికి అవసరం కాబట్టి ఇంటర్నల్ డేటా ఫీడ్లో ఎంట్రీ చేసుకుంటే సరిపోతుంది అంతే తప్ప ఆధార్ కార్డులో డిస్ప్లే అయ్యే ఈ విధంగా మెన్షన్ చేయడం వల్ల ఇది నార్మల్ పీపుల్కి కూడా ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. సో దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ విధంగా మార్వాడి గోబ్యాక్ స్లోగన్ను ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇటువంటి స్లోగన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరినీ అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడే భవిష్యత్తులో కూడా మన రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఇటువంటి చిల్లర స్లోగన్లు తీసుకువచ్చే వారి వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకే విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ప్రభుత్వం ముందుగానే గుర్తించి ఇటువంటి వారందరిపై చర్యలు తీసుకోవాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.